హాయ్ అండి. నమస్తే. నేను సరస్వతి తోట. ఈరోజు మాక్సిమం వీడియో పెట్టడానికి అయితే కుదరదండి. అందుకని చెప్పేసి చిన్న వీడియో క్లిప్ అయితే షూట్ చేస్తున్నాను. ఏంటంటే అర్జెంట్ వర్క్ అయితే ఉందండి. 6 కల్లా ఇచ్చేయాలన్నారు. ఇంకా 7 మినిట్స్ ఉంది. థ్రెడ్ కటింగ్ ఉంది. కుందన్ స్టిచ్ చేసేది ఉందన్నమాట. ఇంకా వర్క్ అయితే అవుతుందన్నమాట. ఒకసారి చూసేయండి వర్క్. నేను బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తానండి. దీని ఫుల్ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. వర్క్ అయితే అంతకు ముందు కూడా వీళ్ళు మన సబ్స్క్రైబర్స్ అండ్ మా హస్బెండ్ తరఫు నుంచి అయితే ఈ వర్క్ వచ్చిందండి మనకి. అంతకు ముందు కూడా వాళ్ళు ఇచ్చిన శారీకి లైట్ కలర్స్ అన్నమాట. 2 కలర్స్ శారీలో. అసలు ఎలా వర్క్ వేయాలి, ఎలా ఉంది, మంచిగా వస్తుందా రాదా, పనిమాల మనకి ఇచ్చారు వీళ్ళు వర్క్. మంచిగా వేస్తానా లేదా, ఫినిషింగ్ ఎలా ఉంటుందని ఎంత భయపడతా వేసాను అండి. ఒక ట్రెండీ వర్క్ సెలెక్ట్ చేసి వాళ్ళకి వేసాను. 2 కలర్స్ తోనే వాళ్ళకి 2 కలర్ కాదండి, సింగిల్ కలర్ అనుకుంటా. సింగిల్ కలర్ అండి. అసలు ఎంత మంచిగా వచ్చిందోనండి ఫినిషింగ్. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను ప్రెజెంట్ వేసే వర్క్ వచ్చేసి 2 కలర్స్ ఉందండి. 2 కలర్స్ కి నేను శారీ కలర్ కూడా యాడ్ చేశాను. గ్రీన్ కలర్ అయినా కూడా కొంచెం డార్క్ గ్రీన్ అనేది యాడ్ చేయడం వలన వర్క్ అయితే ఫినిషింగ్ ఉందండి. ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది ఫినిషింగ్. చాలా బాగుంది. మిషన్ నాయిస్ రావచ్చు, పర్లేదండి. ప్లీజ్ కొంచెం ఎక్స్క్యూజ్ చేసేయండి. మిషన్ సౌండ్ అయితే వస్తుంది. ఎందుకంటే నేను లోపలికి వెళ్ళకూడదు. ప్రస్తుతానికి పిల్లల్ని అంటుకున్నాను అనమాట. ఆ రూమ్ లో అయ్యప్ప స్వామిది పీఠం ఉందండి. అందుకని చెప్పేసి నేను ఇంక ఇదే రూమ్ లో కూర్చొని, అంటే బయట హాల్లో కూర్చొని వర్క్ అయితే వేస్తున్నాను. వర్క్ అయితే చూపిస్తానండి బ్యాక్ కెమెరా పెట్టి. ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత షార్ట్ లోనో లేదంటే ఇంకా చూపించడానికి కూడా అవకాశం కుదరకపోవచ్చు. ఎందుకంటే కస్టమర్ వచ్చి తీసుకెళ్ళిపోతారండి. అర్జెంట్ గా వేయమన్నారు. వాళ్ళకి ఎల్లుండికి స్టిచ్చింగ్ కూడా చేయించుకోవాలంట. అందుకని చెప్పేసి అందించాలని చెప్పేసి ఈ రోజు ఎంత ఎర్లీగా లేచి వచ్చినా కూడా యశ్వతమ్మ నాకు ఎన్ని పనులు పెట్టిందోనండి. నేను ఎర్లీగా పనులు చేసుకొని ఇక్కడికి వచ్చేసినా కూడా వర్కులు వేయాలని వచ్చే రెడీ అయ్యేసరికి 60 క్యాండిల్ బల్బ్ ఉంటది కదండి అప్పట్లోది. అది మాకు 6 బయట అయితే పెడతాం అనమాట. చీకటిగా ఉంటది, పిల్లలు ఉంటారు, పాము పిల్లలు పాడుతుంది అని చెప్పేసి 6 బయట పెట్టుకుంటామండి. దాన్ని కర్రతో గడేలు పీకేసరికి అది అని పేలింది. చూస్తాముగా నేను లోపల అన్నం పెడుతున్నాను. ఒకసారి సౌండ్ వచ్చేసరికి నేను ఆ గాజు ముక్కలు తొక్కుతాము అని భయం వేసి యశోదమ్మ అంటే గ్లాస్ పగిలిన సౌండ్ వచ్చింది. యశోదమ్మని పిలిచాను అనమాట. పిలిచేసరికి వచ్చింది. ఏంటమ్మా ఏంటి లైట్ పగిలిందా అని చెప్పకముందు నేనే గమనించుకొని అడిగానండి. లైట్ పగిలిందంటే చాలా సేపు ఆలోచించి ఏం చెప్పాలో, మమ్మీ ఏమంటుందని భయపడతా ఫైనల్ గా అయితే చెప్పిందండి. తను లైట్ పగలగొట్టానని చెప్పలా, కర్ర తగిలిందని చెప్పింది. ఎంత అర్జెంట్ గా ఇక్కడికి వచ్చి వర్కులు వేయాలని నేను ఎర్లీగా పనులు చేస్తున్నా కూడా యశోదమ్మ నాకు ఆ పని పెట్టిందండి. ఇక్కడ నేను ఆ మొక్కల్ని గమనించి జాగ్రత్తగా ఏరి డస్ట్బిన్ లో పడేసి ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు టీవీ కూడా లేకపోవటం వల్ల తిట్టుకోవటం తిట్టుకోవడం అంటే వాళ్ళని తిట్టుకుంటారండి. మమ్మీ అక్కడ నన్ను గిల్లింది, మమ్మీ అక్కడ నన్ను గిచ్చింది, లేదంటే చెల్లి నన్ను పుట్టింది, చెల్లి నన్ను గిచ్చింది, మమ్మీ నన్ను అలా అంది, మమ్మీ చెల్లి నన్ను ఇలా అంది, ఈ మాటలు చెప్పుకుంటా ఈ రోజు అంతా వాళ్ళని చూసుకుంటా ఈ వర్క్ వేసుకుంటా. కొంచెం బ్రైడల్ వర్క్ అండి. వర్క్ అయితే ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది. బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. చాలా బాగుంటది అనమాట. ఇలాంటి మంచి మంచి వర్కులు మీరు కనుక మన ఛానల్లో చూసి వేయించుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో అయితే ఫోన్ నెంబర్ ఇస్తానండి. వాట్సాప్ లో హాయ్ పెట్టారంటే చక్కగా మనం డీటెయిల్స్ అయితే మాట్లాడుకోవచ్చు. నేనంతకు పాత షార్ట్స్ లో స్క్రీన్ పైన అయితే నెంబర్ స్క్రోల్ అవుతుంది కదండి. సూరత్ వాళ్ళు అంటండి. నేనే చెప్పాను, మీరు వర్క్ వేయించుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ లో హాయ్ పెట్టమన్నారు కదా. వాళ్ళు సూరత్ నుంచి మనకి హాయ్ పెట్టారు. ఏంటంటే ఫోన్ లో చూసి హాయ్ పెట్టామని చెప్తున్నారు. అంటే వాళ్ళ భాష కొంచెం డిఫరెంట్ గా ఉంది. హిందీ నాకు సరిగ్గా తెలియదులేండి. నాకు హిందీ అని అనుకుంటారు వాళ్ళు. తెలుగండి. నేను అసలు ఏంటి ఫోన్ చేశారు అని అడిగితే ఏమీ లేదు మేడం, వీడియోలో చూసి పెట్టాం హాయ్. మన సబ్స్క్రైబర్స్ ఏనండి, కాకపోతే సూరత్ నుంచి అన్నమాట. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి. బ్యాక్ కెమెరా పెడతాను. వర్క్ ఎలా ఉందో చూసేయండి. ఓకేనా? చూడండి వర్క్ ఎంత నీట్ గా వచ్చిందో. ఇది వచ్చేసి క్రీమ్ కలర్ లో కూడా, అది క్రీమ్ కలర్ కూడా కాదండి. ఫస్ట్ నేను సిల్వర్ అనుకోని చెప్పేసి
సిల్వర్ యాడ్ చేస్తే శారీ దగ్గర పెట్టి చూస్తే మంచిగా కలవలేదన్నమాట. కరెక్ట్ గా శారీలో ఉన్న కలర్ నే తీసి ఇంకా ఇలా అయితే యాడ్ చేశానండి. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అన్నమాట. ఇది వచ్చేసి గోల్డ్ కలర్ అండి. ఈ 3 కలర్స్ తో వర్క్ చూడండి, ఫినిషింగ్ చూడండి. మిషన్ అయితే ఆల్రెడీ వర్క్ వేస్తూ ఉంది. ప్రింట్ అండి. ఇది వచ్చేసి ఇంకా 2 మినిట్స్ ఉంది. ఇది కూడా అయిపోతే ఈ థ్రెడ్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ కట్ చేసేయాలి. ఇవన్నీ కట్ చేసేసి కుందన్స్ అయితే హ్యాండ్స్ మాత్రమే స్టిక్ చేశానండి. ఇది వచ్చేసి సెకండ్ హ్యాండ్ అండి. మనది డబల్ హెడ్ అవడం వల్ల 2 హ్యాండ్స్ అనేవి కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఒకటి చూసేయండి. చూడండి ఎంత బాగుందో. చూసారు కదా, శారీ కూడా చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఇదిగోండి శారీ. ఇది వచ్చేసి పళ్ళు అన్నమాట. పళ్ళుకి బ్లౌజ్ కి దగ్గర కలరు. శారీ మొత్తం కూడా ఇలాగా ఉంటదండి, సిల్వర్ కాకుండా థ్రెడ్ వీవింగ్ ఇదంతా. అందుకని నేను కూడా శారీలో ఉన్న థ్రెడ్ కలరే తీసుకొని సిల్వర్ జరీ తీసేసి ఇలా అయితే సెట్ చేశాను. వర్క్ అయితే కంప్లీట్ అయిందండి. ఫైనల్ గా చూడండి, ఇవన్నీ కట్ చేసేయాలన్నమాట. ఈరోజు వీడియో అయితే ఇదే పోస్ట్ చేస్తాను. చూడండి, బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటది. కుదిరితే మాత్రం ఖచ్చితంగా ఫుల్ వీడియో అయితే చేస్తానండి. ఫైనల్ గా వర్క్ అయితే కంప్లీట్ అయింది. చూసారు కదండి వర్క్ ని, ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. టైం లేదు అందుకని చెప్పేసి ఇంకా ఇలా అయితే ఆ సౌండ్లో, మిషన్ సౌండ్లో కూడా వీడియో అయితే చేశాను. ఇలాంటి మంచి మంచి వర్కులు మీరు కూడా వేయించుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే ఫోన్ నెంబర్ ఇస్తాను. వాట్సాప్లో హాయ్ పెడితే మన డీటెయిల్స్ అయితే మాట్లాడుకోవచ్చు. చాలా బాగా వచ్చిందండి ఫినిషింగ్ మాత్రం. బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు చూడాలనుకుంటే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోస్ రెగ్యులర్గా మనవి మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ అండి.